నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఒకవేళ అమెరికా మా మీద యుద్ధం ప్రకటిస్తే అమెరికాను చావు దెబ్బ తీస్తాం ఇరాన్ అంటోంది. ఏంటా మొండి ధైర్యం? ఒకటే. ఎందుకంటే గల్ఫ్‌లో అమెరికా స్థావరాలు చాలా ఉన్నాయి. పశ్చిమ ఆసియా దేశాల్లో గల్ఫ్‌లో. ఆడ దెబ్బ కొట్టేస్తాం. అది చాలా ఈజీ ఇరాన్‌కి. ఎందుకంటే జియోగ్రఫికల్‌గా ఇరాన్‌కున్న పట్టు సామాన్యమైనది కాదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్‌కున్న సైనిక పాఠం తక్కువే కానీ వాళ్ళకున్న మేధో సంపత్తి, అలాగే వాళ్ళ అసెస్ చేయటం, శత్రువు కదలికలను అసెస్ చేయటంలో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్‌ని మనం అండర్మైన్ చేయలేం. మీరు అనొచ్చు కాక, ఇజ్రాయెల్ దాడిలో చాలామంది 37 మంది ఇరాన్ జనరల్స్‌ని చంపేసింది కదా అని. పుట్టుకొస్తారు ఆళ్ళకి. ఎందుకంటే వాళ్ళకున్నది అక్కడ ఖమేనీ అనుకూల మత ఛాందస్ వర్గం ఒకటుంది. వాళ్ళు పుట్టిస్తారు, యోధుల్ని పుట్టిస్తారు. వాళ్ళకా క్రమశిక్షణ ఉంది. కట్టుబడి ఉండాలి. మతానికి మతం విధించే లైన్స్ కట్టుబడి ఉండాలన్న ఒక నిబంధన ఉంది. దానికి కట్టుబడతారు. అండ్ వాళ్ళ యుద్ధ తంత్రాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. ఓడిపోవచ్చు కాక యుద్ధంలో. బట్ వాళ్ళ తంత్రం ముందు అమెరికా ఓడిపోతుంది. అండ్ అదే తంత్రం ఇప్పుడు ఇరాన్ ప్రయోగించబోతే ఏముంది? మా మీద దాడి చేస్తే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాన్ని మేము లక్ష్యంగా చేసుకుంటాం. దెబ్బకి దిగొచ్చింది ట్రంప్ తలలో జేజమ్మ. ఎంబడే ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. మరీ అలా కోప్పడితే ఎలా అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రితో అన్నారు. మళ్ళీ ప్రారంభిస్తాం అని చెప్పేసి అమెరికాతో జరిగే చర్చల్ని అమెరికాతో జరిగే చర్చలు మళ్ళీ ప్రారంభిస్తాం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా సరే వాళ్ళు మెట్టు దిగారు కదా, మనం కూడా మెట్టు దిగుదామని ఆయన చెప్పారు. ఒకవేళ అమెరికా దాడికి దిగితే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరం లక్ష్యంగా చేసుకుని దాడి చేసే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదు. దట్స్ వాట్ అబ్బాస్ అరాక్చీ చెప్పింది. వాషింగ్టన్ మాపై దాడి చేస్తే మేము అమెరికా భూభాగం మీద దాడి చెయ్యం, కానీ ఈ ప్రాంతంలోని అంటే పశ్చిమాసియా దేశాల్లోని వారి సైనిక స్థావరాలపై దాడి చేస్తాం అని అబ్బాస్. ఇదంతా ఎప్పుడు జరిగింది? అమెరికాకి ట్రంప్కి ఒకప్పుడు రాయబారి, ఇంతకుముందు ఆయన స్టీవ్ విట్కాఫ్, రియల్ ఎస్టేట్ పార్ట్నర్ కూడా ఆయన. వ్యాపారాలేగా పొద్దున్న చేస్తే ట్రంప్ చేసేది. అలాగే ట్రంప్ అల్లుడు, ఆయనకు పాకిస్తాన్లో వ్యాపారాలు చెప్పారు కదా, రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వుకోవడానికి. అదే అసీం మునీర్తో ఒప్పందం. ఆయన తవ్వుకుంటాడు, నీకేం కావాలంటే అది చేస్తాం అని చెప్పి. ఆయన అల్లుడు జేర్డ్ కుష్నర్. వీళ్ళు అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ని సందర్శించిన సమయంలో, అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అబ్రహాం లింకన్ అంటే యుద్ధనౌక. అప్పుడు వీళ్ళ విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఈ విషయం మాట్లాడారు. రెండోది ఏంటంటే, వాస్తవానికి గడిచిన శుక్రవారమే ఉన్నత స్థాయిలో అమెరికా ఇరాన్ మధ్య ఒమన్లో చర్చలు జరిగాయి. ఏం దాల్లా తర్వాత సమావేశం కోసం తేదీని ఇంకా నిర్ణయించలేదని ఆ రోజు అబ్బాస్ చెప్పారు. కానీ ఈ లోపల ఈ ప్రకటన వచ్చేసరికి ట్రంప్ గారికి గుండె మోకాల్లోకి వచ్చింది. ఇదేంది, వాళ్ళు పశ్చిమాసియాలో మన సైనిక స్థావరాల మీద దాడి చేస్తే మనం ఏం గాను మన్ను మశానం అయిపోతాం అని చెప్పేసి, లేదు వచ్చే వారం మేము మళ్ళీ మరోసారి కలుస్తాం అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నాడు చెప్పాడట. శుక్రవారం ఒమన్లో చర్చలు జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ట్రంప్ గారు సంతకం పెట్టారు. తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందని సామెత. ఇరాన్ మీద కోపంతో ఇరాన్ తోటి వాణిజ్యం చేసే అన్ని దేశాల మీద సుంకాలు పెంచేస్తట. ఇరాన్ మీద పెంచే సుంకాలతో పాటు అదనపు సుంకాలట. అంటే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనలాంటి వర్ధమాన దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏమనుకుంటున్నాడు ఈ ప్రపంచ పోలీసు? ప్రపంచంలో అందరి మీద సుంకాలు విధిస్తే రేపొద్దున ఆయన లెక్క పెట్టుకోవడానికి డాలర్లు ఉండవు అక్కడ. ఎవరికి వాళ్ళ వ్యాపారాలు అమెరికాతో మానేస్తే ఇలాగా బిచ్చం ఎత్తుకోవాలి అమెరికా. ఎక్కడికక్కడ బెదిరించి యూరోపియన్ ఎంతోటి నీకు చెడింది. వాళ్ళకేదో సపోర్ట్, నాటో దేశాలకు సపోర్ట్ ఇస్తాను, ఏం పర్లేదు మీరు వెళ్ళండి రష్యా మీద యుద్ధానికని చెప్తే వాళ్ళు ఉత్సాహంగా సరుకు సరంజామా ఏం లేకుండా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? అక్కడ అమెరికా లేదు. అరే నాటో వెనకాల అమెరికా లేకపోవటం ఏందనేసరికి ఉక్రెయిన్కి గుండె మోకాల్లోకి వచ్చింది జెలెన్స్కీకి. ఇదేంది, మనకు నాటో దేశాలు ఉన్నాయి కదా అని రష్యా మీద ఎగబడుతుంటే వీళ్ళు నాటో దేశాలు వెనక్కి తగ్గాయంటని. నాటో దేశాలు వెనక్కి చూసుకుంటే ట్రంప్ లేడు. ఓ పక్క ఇరాన్కి ఏం చెప్పాడు? ఇరాన్లో తిరుగుబాటుదారులకి ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశాడు. ఆయనతో వచ్చిన దరిద్రం ఏంటంటే, వైట్ హౌస్ అఫీషియల్ అఫీషియల్ హ్యాండ్లర్ని వాడ్డా ఆయన సొంతంగా ట్రూత్ ఉంది కదా, ఆ ట్రూత్లో రాశాడు, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీరు రెచ్చిపోండి మేము చూసుకుంటాను. వాళ్ళు రెచ్చిపోయారు, చచ్చిపోయారు. ఈయనేందుకు చూసుకుంది? ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తారట. అంటే ప్రపంచంలో ఎవడు ఏ దేశము ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళ నమ్మకాలు వాళ్ళ దైవాల కన్నా కూడా ఎక్కువగా ట్రంప్ పేరు చెప్పుకోవాలనే ఒక విపరీతమైన ఒక
దాన్నేమంటారంటే ఆధిపత్య ధోరణి, విపరీతమైన ఆధిపత్య ధోరణి తలకెక్కి డాన్స్ కట్టడంతో ట్రంప్ తనను తాను మైమరిచిపోయి చేస్తున్న ఈ వింత దుర్మార్గ వికృత చేష్టలకి అమాయక జనం బలవుతున్నారు. ఇరాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు అమెరికా, కాదనలేం. కానీ ఇరాన్కి వ్యూహాత్మకంగా వచ్చే మద్దతు ఏషియా దేశాల నుంచి, ఎందుకంటే అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. లీవ్ అబౌట్ 1 or 2 నేషన్స్, దట్ టు ఇస్లామిక్ నేషన్స్, బట్ ఇరాన్ ఈజ్ ఎ వెరీ రిచ్ కంట్రీ ఇన్ మినరల్స్. మీ గోల మీ బాధ అదే కదా, అవన్నీ దోచుకుపోవాలి ఆయిల్తో పాటని. ప్రపంచంలో ఎవరిని ప్రశాంతంగా బతకనీయకూడదనే డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతం బాగా తలకెక్కి వెర్రీ డ్యాన్సులు కడుతుంటే సమాధానం చెప్పడానికి ఒకడొస్తాడు. ఇరాన్ నుంచి రాకపోవచ్చు కాక, ఖమేనీయే కాకపోవచ్చు కాక, ఖమేనీకి స్పృహ లేదు, ఖమేనీకి ఆరోగ్యం బాగాలేదని మీరు ప్రచారాలు, మీ నెగటివ్ నెరేటివ్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. మంచిదే, ఖమేనీ కాకపోతే ఖమేనీకి కింద కమాండర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. వాళ్ళని మీరు చెప్తున్నారు 37 జనరల్స్ని ఇజ్రాయెల్ అప్పుడు చంపేసిందని. మీకు ఎవరు సపోర్ట్ వచ్చేది? ఈ రీజియన్లో అమెరికాకి ఇజ్రాయెల్ మాత్రమే సపోర్ట్ వస్తుంది. మరి ఇస్లామిక్ దేశాలు బయటికి సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నట్టు కూడా అంతర్గతంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. ఈ విషయం మనకే తెలిసినప్పుడు ట్రంప్కి తెలియకుండా ఉంటుందా? తెలుసు. కాకపోతే అంటే ఈ మల్టీపోలార్ ఆర్డర్ ఏదో తీసుకొస్తానంటున్నాడు కదా, ఆ క్రమంలో ఇలాంటి వెర్రిమెరి చేష్టలు కూడా ఉంటాయి. వాటిని మనం చూడాలి. ఖచ్చితంగా ఇరాన్ ఒక బేఫిటింగ్ రిప్లై అయితే అమెరికాకి ఇస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం మన దగ్గర ఉన్న గణాంకాల ఆధారంగా. ఎంత వచ్చింది?